అప్పుడు ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నా గబ్బర్ సింగ్. ముందు ఈ గబ్బర్ సింగ్ గురించి తెలుసుకో. నా గన్నులో బుల్లెట్ నీ గుండెల్లో తగిలితే నీ ప్రాణం గాలిలో తేలుతుంది. అనవసరంగా మా విషయాలు తలదూర్చకు. దూర్చా వెళ్ళి చెప్పుకో. ఏపీ పార్టీకి ఆ మార్కెట్ ఖాళీ చేయకపోతే నీ కుర్రాలను అదుపులో తీసుకొని ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తా. ఎక్కడ మీ అన్న దందా లేకుండా చేస్తా. అప్పుడు ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రాణాలు పోకుండా గబ్బర్ సింగ్. ఓరా పో. పూజ డార్లింగ్, ఈ గబ్బర్ సింగ్ ఉండగా నీ జోలి ఎవడు రాడు. మీరు అన్ని అలాగే అంటారు. ఎంతసేపు అయింది మేడం గారు వచ్చి? ఎంతసేపు అయితేనే లేటుగా వచ్చింది కాక మరలా ఇదొకటి. నీలాంటి అందమైన అమ్మాయిని లైన్ లో పెట్టి వచ్చేసరికి ఇంత టైం అయింది మేడం. హీరో గారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నట్లున్నారు. అవును డియర్, నీ కోసం నీ ప్రేమ కోసం పరితపించే ప్రేమ పూజారిని. ఈ రోజు అబ్బాయి గారి కవిత్వం వస్తుంది. రావా మరి. నా మనసుకు వచ్చిన నా పూజ నా ఎదురుగా ఉంటే కవిత్వాలేనా ఇంకా ఏమైనా? ఇంకా అంటే ఆ పై నీ ఇష్టం. అబ్బో, గబ్బర్ సింగ్ గారు డ్యూటీలోనే ఫస్ట్ అనుకున్నాను. పర్వాలేదు, అన్నిట్లోనూ ఫస్టే. ఉండొద్దా మరి. నాకైనా ఆ నడుము, అందమైన దొండపండు లాంటి ఆ పెదాలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది? అమాంతంగా కౌగిలించుకొని అరిచేద్దామనిపిస్తుంది. పోవటానికి కాదు డియర్ వచ్చింది. మరి ఎందుకు వచ్చారు? ఆ మాత్రం తెలియదా నీకు? అలా అలా ఊహలలోకంలోకి ఎగిరిపోదామని. అబ్బో, కోరికలు చాలా ఉన్నాయి అబ్బాయి గారికి. ఉండవా మరి. కోనసీమ కొబ్బరి ముక్క లాంటి నిన్ను కొరుక్కు తింటా. వస్తాయి గాని రాదు వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేది చెమ్మ. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదు వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేది చెమ్మ.
గానాలు వేష మనసు అడిగే మరుల సుడిగే ఓహో ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసునే అడిగిన ఎన్నో రాత్రులొస్తాయి గాని లేడి లేడి చెమ్మా గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి ధరమిక రాది వెన్నెలమ్మ ఎన్నో ముగ్గులిస్తారు గాని అన్నిట్లో ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేడి లేడి చెమ్మా అన్నయ్య అవమానం. ఏమిటి తమ్ముడు ఈ సిద్ధప్ప తమ్ముడికి అవమానమా ఏమిటి అన్నా నేను ఒక కున్నగా కన్నె గులాబీ కొంగు రాగుతుంటే మధ్యలో గబ్బర్ సింగ్ గారు వచ్చి మా మూడంతా పాడు చేశాడన్నా. ఏమిట్రా ఎవడ్రా వాడు గబ్బర్ సింగ్ తమ్ముడు వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు వాడిని నరికేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. తమ్ముడు ఇది ఎలక్షన్ టైం ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి అన్నయ్య వాడిని గురించి ట్రాన్స్ఫర్ చేయమని మినిస్టర్తో చెప్పు. రే తమ్ముడు వాణ్ణి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం కాదురా వాణ్ణి ఇక్కడే ఉంచి మైండ్గా కుక్క కాపలా కాపిస్తా అదే అదిరా మన కెపాసిటీ ఈ ఆలోచన మంగా ఉన్నది. ఈ అల్పశయ్యంలో మా తమ్ముడు ఇల్లుకి విందు చేయవే
స్టార్ట్ అయింది. సిద్ధు, ఈ సిద్ధప్ప సంగతి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. నేను కనుసైగా చేస్తే కాటికి పోతావురా. కాటికి పోయాను కదా నువ్వు, నిన్ను నీ మొదటి సర్వనాశనం చేసి ఈ సిద్ధాంతాన్ని సత్తా చూపిస్తా. రే గబ్బర్ సింగ్ కూడా చూసుకొని రెచ్చిపోతున్నావు సిద్ధు. ఈ సిద్ధప్ప పేరు చెబితే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరూ అడిగిపోవాల్సిందే. నువ్వెందరా బచ్చా, నా కంటిలో నలుసంతా. అదే రోజు నీ కంట్లో పడితే నేను వచ్చా. రేపక్షంలో వాడిపోవడం ఖాయం. అది జరగని పని. అవసరమైతే మరణం సృష్టిస్తాం. మా దారికి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం. సిద్ధప్ప, కాటికి పోతావు. నీ అవినీతి అంతా రైలుగా తయారు చేసి హైకమాండ్ పంపిస్తే నీకు వస్తుందన్న మంత్రి పదవి చేజారిపోతుంది. సిద్ధప్ప ఎర్ర జెండాలు పట్టుకొని కాకులు వేస్తే భయపడి పారిపోయేవాడు కాదురా. నేను బడికి వెళ్ళే టైంలోనే బాంబులతో ఆటాడుకున్నా. నిన్ను భూస్థాపన వచ్చిన ముద్దు బిడ్డగా